చదువు నాది అని చెప్పి జస్ట్ ఈ బిజినెస్ నాకు అర్థమైనటువంటి భాషలో నేను మీకు చెప్తాను. వాస్తవమే అని మీకు అనిపించింది అనుకోండి, ఇంటికి వెళ్ళినాక ఆలోచించి డెసిషన్ తీసుకోండి, చెయ్యాలని వద్దా మీ చేతిలో ఉంది. నేను మాట్లాడేటప్పుడు కూడా నేను మాట్లాడేవన్నీ ఒప్పుకోవాలి. మీ ఇంతమందితో మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడితే నిజం నో. మీకు ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో మధ్యలో ఎక్కడ రాంగ్ అనిపిస్తే యూ కెన్ క్వశ్చన్ మీ. రెడీయా సార్ అందరూ? మనం ఏం బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది కంపెనీ బిజినెస్ ఏంటిది? నెట్వర్క్ మార్కెటింగ్. ఆ క్లారిటీ ఉంచండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్ పేరు, వెస్టీజ్ అనేది మన కంపెనీ పేరు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కే డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని పేర్లు కూడా ఉన్నాయి. రైట్. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు నిన్న మొన్న మొదలైంది కాదు సార్. 1920లో కాలిఫోర్నియా సిటీలో కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. అది అక్కడి నుంచి మన భారతదేశంలోకి వచ్చింది 1996లో, 1996లో. ఇండియన్ గవర్నమెంట్ జనాలు మోసపోతున్నటువంటి విధానం చూసి చాలా మంది డబ్బు కట్టించుకొని ఇంకొంతోటి కట్టించ, నువ్వు కట్టండి, నువ్వు 10,000 కట్టు, ఇంకిద్దరితోటి కట్టి నీ కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇగో మాకు అందరికి ఇన్ని కార్లు వచ్చినాయి, నీకు కూడా ఈ కారు వస్తుంది అని చెప్పి కారు మాత్రమే, డబ్బు మాత్రమే చూపెట్టే ఎట్లా వస్తుందో చెప్పకుండా పైసలు కట్టించి ఎత్తేసినటువంటి స్కీమ్లు అన్నింటినీ గవర్నమెంట్ చూసి 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 2013లో ఫేక్ స్కీమ్లను మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. సార్ బ్యాన్ చేశారని చెప్తున్నారు, మరి ఇప్పుడు లేవా అంటే గుట్కా బ్యాన్ చేశారు, లేదా ఇప్పుడు బయట సేఫ్టీ అది బ్యాన్ చేసిరా లేదా అనేది మనకు గవర్నమెంట్ తరఫు నుంచి నేను చెప్పే విషయం. కానీ సాటుకు అట్లాంటి బిజినెస్ మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. కేర్ఫుల్ ఉండాల్సింది మనం. ముందు ఒరిజినల్ 500 నోటు ఎలా ఉంటుందో తెలిస్తేనే డూప్లికేట్ నోటు గుర్తుపడతాం మనం. డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదంటే ఎవడొచ్చి ఏది చెప్పినా అదే ఒరిజినల్ అనిపిస్తుంది. అవునా కాదు సార్? 500 నోటు మీకు ఎలా ఉంటుందో తెలియదు, అసలే తెలియదు. బాటా కంపెనీ గురించి మాట్లాడదాం సింపుల్ గా. బాటా కంపెనీ రెగ్యులర్ గా షూస్ వేస్తాయని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర పోయి డూప్లికేట్ బాటా కంపెనీ ఇస్తే వేసుకోగానే గుర్తుపడుతుంది బాటా కాదని. అవునా కదా? నువ్వు రెగ్యులర్ గా హోటల్లో ఫుడ్ తింటున్నావు, హోటల్ బాగుంది, ఫుడ్ బాగుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దూరం 10-15 కిలోమీటర్ పోయి తింటున్నావు. ఒకరోజు సడన్ గా నీ నాకే టేస్ట్ అర్థమవుతుంది. ఏమంటే అడుగు అన్న ఇక ఏమైందంటే మాస్టర్ చేంజ్ అయ్యింది అని చెప్తారు. రెగ్యులర్ గా అక్కడ తిన్నావు కాబట్టి నువ్వు ఒరిజినల్ గుర్తుపట్టగలిగినావు, ఫేక్ ఏదో ఒరిజినల్ లేదని. ఎస్ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో అర్థం కాకపోతే ఓన్లీ జనాల్ని జాయిన్ చేస్తే, ఎక్కువ మందిని జాయిన్ చేసి అందరు ప్రొడక్ట్ ఇప్పిస్తేనే డైరెక్ట్ సెల్లింగ్ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. నేను కూడా అట్లే పొరపాటు పడ్డాను. 2013లో ఈ స్కీమ్లను బంద్ చేసిన అదే గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖున పార్లమెంట్ సాక్షిగా రామ్ విలాస్ పాస్వాన్ పేరున్నారా ఎప్పుడన్నా? రామ్ విలాస్ పాస్వాన్ హీ వాజ్ సెంట్రల్ మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో డైరెక్ట్ సెల్లింగ్ కి బేసికల్ గా చిన్న గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది 2016 సెప్టెంబర్ 9వ తారీఖు. నేను మీకు డేట్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇంటికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెక్ చేయకండి, కొంచెం ఇది అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, నా రిక్వెస్ట్ అది. ఓకేనా? ఇంటికి వెళ్ళగానే డేట్ చేసి రాసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీకు పార్టీలు అయితే ఇక్కడ మన సత్యం సార్ కూడా ఉంటారు, చూడండి. ఓకే. సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి గైడ్ లైన్స్ రావడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ కి. రెండవది, లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఒక్కని శాలరీ ఎఫెక్ట్ అయిందా? చాలా మంది జీతాలు ఎఫెక్ట్ అయినాయి సార్, చాలా మంది ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఇటువైపు రావడం ఎక్కువ మంది స్టార్ట్ చేస్తారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ వైపు, ఈ ఏమంటారు మన డైరెక్ట్ మార్కెటింగ్ వైపు ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది వస్తున్నారు అంటే ఈ ఇండస్ట్రీ మీద కనుక మనం కొంచెం నిఘా పెట్టకుండా, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకుండా ఉంటే మాత్రం ఇక్కడ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని చెప్పి 2021 అంటే లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా 2021 డిసెంబర్ 28 రోజున భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఒక గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భారత్ కా రాజపత్ర అని రాసి ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకో. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, కృషి భవన్, న్యూ ఢిల్లీ, డేటెడ్ 9 సెప్టెంబర్ 2016. ఆఫీస్ మెమోరాండం అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ మోర్ గైడెన్స్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్. ఇది నేను రాసింది కాదు, మా తాత రాసింది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందంటే ఇండస్ట్రీ మంచిదనంట చెడ్డదనంట? మళ్ళీ చెప్తున్నా, ఇండస్ట్రీ మంచిదే. ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. వెస్టీజ్ ఫేక్ జెన్యూన్ తెలుసుకోవాలంటే మనకు ఒరిజినల్ ఏందో తెలియాలి. ఎస్ఆర్ నో? గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటో తెలిస్తేనే కదా మనకు ఒరిజినల్ ఏందో అర్థమైంది. ఎస్ఆర్ నో సార్? మొదటి గెజెట్ 2021 డిసెంబర్ 28 రోజు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఓపెన్ చేస్తాను, ఇది ఫస్ట్ది 2020. ఇది పైన ఇది కింద ఉన్నది ఇంగ్లీష్ చూడండి. భారత్ కా, మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు సార్, గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని కూడా డేట్ చూడండి ఒకసారి, డిసెంబర్ 28, 2021. రైట్. కింద కూడా
డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అని రాసి ఉంటుంది. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. మీరు సింపుల్ గా గూగుల్కి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. 2021 లో వచ్చినటువంటి మొదటి గెజెట్ ఇది. రెండో గెజెట్ 2023 ఒక చిన్న లైన్ చిన్న అమెండ్మెంట్ చేసి చట్ట సవరణ అంటారు, మీరు చాలా సార్లు వినుంటారు. దాన్ని సవరిస్తూ మళ్ళీ ఒక ఫైనల్ గెజెట్ ఇవ్వడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. రైట్, ఇది ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. మన తెలంగాణ గవర్నమెంట్ 2018లో మనకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2018 నవంబర్ లో అది V6 న్యూస్ లో కూడా వచ్చింది. ఇప్పుడు అది మీకు పాసిబుల్ అయితే ఎండింగ్ లోపల చూపిస్తా స్క్రీన్ మీద. 2000 ఉందా? సరే నేను చూపిస్తా కొంచెం. ఒకసారి మీటింగ్ పెట్టిన చూపు. ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, మిస్టర్ జేఎస్ రంజన్ ఐఏఎస్ అండ్ పిసి చౌహాన్ ఐపీఎస్. వీళ్ళిద్దరు కలిసి రీసెంట్ గా అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 13 తారీఖు తాజ్ డెక్కన్ హోటల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ టైటిల్ ఏం తెలుసా? తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఫ్రమ్ ద గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారంటే మందిని ముంచేదన్నట్ట మంచిదన్నట్ట? ఆ మంచి దాంట్లో మన కంపెనీ ఉందా లేదా చూసుకోవాలి. ఇండస్ట్రీ మంచిదే, రియల్ ఎస్టేట్ మంచిదే, అందులో నువ్వు చేసే కంపెనీ ఎట్లుంది? ఒకటే ప్లాట్ ఇద్దరు ముందు రిజిస్ట్రేషన్ చేసే ఓనర్ ఉన్నాడా? ఏం కాదు మీరైతే అమ్మరు నేను చూసుకుంటాను మాయ మాటలు చెప్పే ఓనర్ ఉన్నారా? నిజాయితీగా చేసే ఓనర్ ఉన్నారా? చూసుకొని రియల్ ఎస్టేట్ చేయాలి. ఏ సార్ నో ఎనీథింగ్. మనం కొంచెం రియల్ ఎస్టేట్ ఎక్కువ చేస్తారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. సో నా పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్కడ ఫేక్ లేదు, ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉంటాయి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఏ సార్ నో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇది మీటింగ్ తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్. ఒకసారి ఇటు రానివ్వండి, మినిమైజ్. ఇంకో ఫోటోలు ఉందని చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో మన కంపెనీ పేరు కూడా ఉంటుంది. చాలా పేపర్లలో కూడా వచ్చింది ఇది. ఒకసారి హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్ ఇది హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్ అని తెలుగు పేపర్లలో ఇంగ్లీష్ పేపర్లలో చాలా సార్లు వచ్చింది. రైట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సపోర్టింగ్ ఉంది. మన ఇంకో గుడ్ న్యూస్ ఏంటి మనకంటే రీసెంట్ గా పినరయ్ విజయన్ ఎవరు? కేరళ సీఎం గారు రీసెంట్ గా FIDSA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ తోటి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా February 19th రోజు, మొన్న పోయిన February 19th రోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి గైడ్ లైన్స్ ఫామ్ చేయడం జరిగింది. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఇది లీగల్ ఇండస్ట్రీ. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100 సంవత్సరాలు సర్చ్ చేసినా నీకు తెలిసే విషయం ఇదే. కానీ దాని పేరు చెప్పుకొని బయట స్కీమ్లు ఉన్నాయి. నువ్వు స్కీమ్లలో జాయిన్ అయి ఉంటావు. ఇంతకు ముందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఎ స్కీమ్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ బిజినెస్ కాన్సెప్ట్. నువ్వు ఇంత కడితే డబల్ అవుతాయి, ఇద్దరు జాయిన్ చేస్తే ట్రిపుల్ అవుతాయి, నలుగురు జాయిన్ చేస్తే కార్ ఇస్తా, 10 మంది జాయిన్ చేస్తే నీకు ఫారెన్ ట్రిప్ ఇస్తా అంటే అది స్కీమ్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ స్కీమ్. డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ ఒకసారి విందాం. ఆర్ యు రెడీ? కొద్దిసేపు స్క్రీన్ ఆఫ్ చేసేది అన్న. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మీటింగ్ కి చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, బాగా అసలు స్కూల్ వాళ్ళు వస్తారు కాబట్టి ఈ భాషలో మాట్లాడుతున్నా మీకు అర్థం కావడం కోసం. రెడీయా సార్? రెడీయా? ఎవరు లేవద్దు. ఒక 15 minutes నేను చెప్పేది రండి ప్లీజ్. అదే జర సైలెంట్ గా పెట్టు అమ్మగారు. సార్ మీ ఇంట్లో సబ్బు ఉందా? నేనేమడిగినా మరి ఎందుకు ఓన్లీ ఇవాళ దానం చేసుకోలే మాట్లాడేది? సబ్బు ఉందా? చూడ సౌండ్ ఎక్కువైంది ఇప్పుడు. అంటే ఏమైనా సౌండ్ చేయాలంటే బ్లాక్ మెయిల్ చేయాలి. ఎట్లా అయిపోయిందంటే పొద్దుగాల ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మీ అమ్మ అంటే నీకు ఇష్టం ఉంటే లైక్ కొట్టు, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఈడ కూడా అదే పరిస్థితి. సార్ సోప్ ఉందా? ఉంది. సర్ఫ్, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్ అన్ని మన అందరి ఇళ్లలో ఉన్నాయి. చచ్చిపోయిందాకా వాడాలి. అవునా? ఇవి ఇంపార్టెంటే కదా? వీటితో మన ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది. అవునా కదా? బాల్కనీ అవునా కదా? ఏ సార్ నో? ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంకలు ఉండాలా ఊసిపోవాలని చేస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ